హాయ్ అండి. రూపమ్మ కబుర్లు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఇంకా మార్నింగే రెడీ అయిపోయానండి. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. 2 డేస్ ఉండి అప్పుడు వెళ్తాననమాట. ఇంకా ఇప్పుడు 7 అవుతుందండి టైము. ఈరోజు ఉదయం 5:30కే నిద్రలేచేసాను. 6 కల్లా రెడీ అయిపోయాను. ఎందుకంటే ఒక మంచి వీడియో చేయాలనిపించింది మీకోసం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే కోరుకుంటున్నాము. ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోవచ్చండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు సిగ్నల్ ఉండట్లేదనమాట. వీడియో అప్లోడ్ అవ్వటానికి చాలా టైం పట్టేస్తుంది. అదే మా ఇంటి దగ్గర అయితే వైఫై ఉంటుంది కాబట్టి వెంటనే అప్లోడ్ అయిపోద్దండి. ఇంకా నేనైతే మీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. డెఫినెట్‌గా అది చాలా మంచి విషయమే. షుగర్ పేషెంట్స్‌కి ఇంకా మంచి విషయం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోనైతే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తానండి. సో, ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మొన్న అంటే ఒక 4, 5 డేస్ అమ్మకి కొంచెం నీరసంగా ఉందనమాట. ఎందుకన్నా మంచిదని హాస్పిటల్‌కి తీసుకెళ్తే అమ్మకి షుగర్ పెరిగిందని చెప్పారు. ఇంకా టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. వాడుతుంది టాబ్లెట్స్. అయితే మొన్న అమ్మ ఒక ఆకు తింటుందనమాట. నేను చూసాను. "ఏంటమ్మా ఆకు తింటున్నావు? అలా ఏది పడితే అది తినకూడదు" అని చెప్పాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ ఆ ఆకుని చూడటం. ఇప్పుడు తులసి, తమలపాకులు ఇలాంటివంటే మనకి కలబంద ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఆ ఆకుని నేనెప్పుడూ చూడలేదు. ఆ ప్లాంట్ నేనెప్పుడూ చూడలేదు. అది కూడా మా పెరట్లోనే ఉంది. "ఏంటమ్మా ఇలా ఆకు తింటున్నావంటే, ఇది షుగర్ ప్లాంట్ అమ్మా" అంది. "షుగర్ ప్లాంటా? నేనెప్పుడు వినలేదు. నీకు తెలుసా? ఎవరైనా చెప్పారా? ఏంటి నీకెలా తెలిసింది ఇది? తినొచ్చో లేదో నువ్విలా ఏది పడితే అది తినకు" అని చెప్పాను. "లేదమ్మా ఇది షుగర్ ప్లాంట్ నాకు తెలుసు. ఇప్పుడు చాలామంది వాళ్ళ పెరట్లో అలా పెంచుకుంటున్నారు" అని చెప్పింది. ఆ ప్లాంట్ అంట మా ఇంటికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చారంటండి. అది కుండీలో వేసుకుంటే అది పెరిగిందంట. అయితే అది అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ మొక్క కాండం ఉంటది కదండీ! ఆ స్టెమ్ తీసుకొచ్చి మనం కుండీలో వేసుకున్నా కానీ, ఆ మొక్క ఈజీగా పెరిగిపోతుందనమాట. ఆ మొక్కకి కిందన అల్లం ఎలా వస్తుంది, అల్లం, పసుపు ఎలా ఉంటాయి, అలా దుంపల్లాగా ఉంటాయంటండి. దుంపల్లా తయారవుద్దంట. ఆ దుంప ఒకటి తీసుకొనొచ్చి వేసుకున్నా కానీ కుండీలో చక్కగా మొక్క అయితే ఎదుగుతుంది. ఆ మొక్క 2 ఫీట్ అలా అయితే ఎదుగుతుందండి. సో, ఆ మొక్కను తీసుకొచ్చి కుండీల్లో యేసుకున్నా కానీ మనం చక్కగా ఎదుగుతుంది. అంటే పైకి పొడవుగా ఎదగదు. చెప్పాను కదా! ఒక 2 ఫీట్ అలా ఎదుగుతుంది. సో, కుండీలో ఈజీగా పెంచుకోవచ్చు. ఎండే అవసరం లేదండి. నీడలో కూడా పెరుగుతుంది. ఇంకా చిన్న కాండం వేస్తే చాలండి. మొక్క పెరుగుతుంది. దాని పక్కన కూడా కొత్త కొత్త మొక్కలొచ్చేస్తాయనమాట. సో, మనమే కాదు ఇలా షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇస్తే చక్కగా యూజ్ అవుద్ది కదండీ! సో, అందుకనే నేను మీకు ఉపయోగపడతదని ఈ వీడియో అయితే చేశానండి. నేనెప్పుడూ చూడలేదు కాబట్టి ఈ ప్లాంట్ మీకు కూడా చాలా మందికి తెలిసుండకపోవచ్చేమో అని అనుకోని సో, మీ అందరికీ చూపిద్దాం కదా అని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మా పెరట్లోకి వెళ్ళిపోదాము. నేను ఆ ప్లాంట్ ఏంటి, ఎలా దాన్ని వాడాలి అన్నది నేను చూపిస్తానండి. సో, వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ఇదిగోండి నేను పెరట్లోకి వెళ్దామని వెళ్తుంటే మా అమ్మ మరలా ఆకుని తీసుకొని తింటూ కనిపించిందండి. మీకు అది ఎలా వాడాలో చూపిద్దాం కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. ఇదిగోండి మధ్యలో ఈనెలా ఉంటుంది. ఆ ఈనెలాంటి దాన్ని తీసి పడేసి ఆకుని బాగా నమిలి ఆ రసం అంతా మింగాక అప్పుడు లాస్ట్‌లో పిప్పు ఉంటుంది కదండీ! అది ఊసేయాలి. ఈ ఆకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఈ ఆకు టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగా ఉంటుందండి. నేను కూడా తిని ట్రై చేశాను. ఆ వీడియో కూడా దీనిలో యాడ్ చేశాను. బాగా ఆకుల్ని నమిలేసి ఆ లాస్ట్‌లో ఉన్న పీచుని పడేయాలా? పడేయాలి. హుహు. మా అమ్మకి, డ్యాడీకి షుగర్ ఎప్పుడు కంట్రోల్‌లోనే ఉంటదండి. వాళ్ళు ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. అయితే ఈ మధ్య ఏం చేసిందంటే మ్యాంగో ఎక్కువ తినేసింది. అలాగే ఈ ఆకుని తినడం మానేసింది. అది షుగర్ కంట్రోల్ అవుతది. షుగర్ అది వేరే దొరకదు. మధ్యలో దుంప ఉంటది. దుంప వేసుకొని మనం ఎక్కడైనా ఉడుసుకున్న పెరట్లో మనకి మొక్కొస్తది. మనకి ఇంట్లో ఉంటే మంచిది కూడా షుగర్ వల్ల. దానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఇంకేం లేదు. పుల్లగా బాగుంటది. అందరూ కూడా తినొచ్చు ఇది. అది తింటే ఇంకేం తినకూడదు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. ఇలా పీచు వచ్చేస్తది. పరిస్థితి. ఉదయం నైట్ తింటున్నావా? మొన్న ఆ మధ్య అంతా తినలేనట్టున్నావు ఇప్పుడు షుగర్ పెరిగిందని. ఓకే.
ఇప్పుడైతే పెరట్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా పిల్లలు కూడా లేచేశారు. ఇంకా వాళ్ళ పని ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఉయ్యాల అలా ఊగుతూనే ఉంటారనమాట. ఇదిగోండి ఇద్దరికి 2 ఉయ్యాలలు కట్టుంచారు డ్యాడీ వాళ్ళు. ఇప్పుడు ఇదిగోండి ప్లాంట్ దగ్గరికైతే వచ్చేసాము. ఈ కనిపిస్తున్నదే షుగర్ ప్లాంట్ అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్లాంట్‌ని చూసారా? నాకసలు ఎలాంటి ప్లాంట్ ఒకటి ఉంటుందని తెలీదండి. అమ్మ ఎప్పుడైతే చెప్పిందో షుగర్ ప్లాంట్ ఇది అని చెప్పి, నేను వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేశానండి. షుగర్ ప్లాంట్ అని కొట్టగానే ఇవే వచ్చాయన్నమాట పిక్చర్స్. నేను ఇంకా అమ్మకి తెలియక పేరు అలా అంటుందేమో అనుకున్నాను. కానీ షుగర్ ప్లాంట్ అని కొడితే ఇదే వచ్చిందనమాట. దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారంటండి. ఎందుకంటే ఇన్సులిన్ హార్మోన్ బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని ఎలా కంట్రోల్‌లో ఉంచుతుంది. అదేవిధంగా ఈ మొక్క ఆకుని తింటే ఇది కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని అలాగే కంట్రోల్‌లో ఉంచుతదంటండి. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని అలాగే కంట్రోల్‌లో ఉంచుతదంట. ఇదిగోండి దీని స్టెమ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదండీ చేమ దుంపల్లాగా. ఈ దుంపలే తీసుకొని కుండీలో వేసుకుంటే చక్కగా మొక్క అయితే వచ్చేస్తుందండి. ఒకవేళ దుంప దొరకలేదు అనుకుంటే కనుక ఇప్పుడు ఈ కాండం ఉంది కదా, ఆ కాండాన్ని తీసుకొని వేసుకున్నా కానీ కుండీలో వచ్చేస్తుందంట. నాకైతే ఇది చూస్తే అచ్చం చేమ దుంపలాగే అనిపిస్తుందండి. ఈ మొక్క కాండం అడ్డంగా కూడా పెరుగుతుందంటండి. అలా పెరిగినప్పుడు భూమికి టచ్ అవుద్ది కదండీ. సో అప్పుడు వేర్లు వస్తాయంట అక్కడ. అలా మొత్తం మొక్కంతా అక్కడంతా వ్యాపించేస్తుందండి. దుంపలు కూడా ఎక్కువ ఊరిపోతాయండి. సో, ఒక్క మొక్క వేసుకుంటే ఎన్ని మొక్కలొచ్చేస్తాయో పక్కన అమ్మకి కూడా అలాగే వచ్చేసాయంట. అవన్నీ తీసి పడేసిందంట. అయితే ఈ ఆకులు ఎవరెక్కువ వాడాలి అంటే షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాడాలండి. తక్కువ ఉన్నవాళ్ళు కాదు. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్‌ని బాగా తగ్గించేస్తదండి. సో, ఈ ఆకులు వాడేటప్పుడు మధ్య మధ్యలో షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలంటండి. ఎందుకంటే ఇది షుగర్‌ని బాగా తగ్గించేస్తుంది కదా! బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని. సో, అలా బాగా తగ్గిపోయాయి అనుకోండి అది కూడా ప్రాబ్లమే కదా! నార్మల్ రేంజ్ కంటే కూడా తగ్గిపోతే. ఇప్పుడు మీరు చూస్తున్నది పసుపు మొక్కలండి. అమ్మ పసుపు కూడా ఇలా పెరట్లోనే పెంచుతుంది. ఇప్పటికి చాలా సార్లు పసుపు అయితే తీసిందండి. ఎన్నెన్ని దుంపలున్నాయో అసల చాలా ఎక్కువ వచ్చాయి మాకు. ఈ ఆకులు ఎండిపోయాయి అనుకోండి అప్పుడు ఇంకా పసుపుని తీసేయడమే అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా పాదు, అది అందరికీ తెలిసిందే తమలపాకుల పాదు. అది కూడా చక్కగా ఇంట్లో వేసుకోగానే బాగా అల్లేస్తుందండి. ఇంకా అమ్మ ఇందాక చెప్పాను కదండీ! బాగా షుగర్ ప్లాంట్ అన్నది ఎక్కువ వచ్చేసింది. సో, అందుకని కొంచెం పడేసింది అని కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళకైతే ఇచ్చేసిందండి. వాళ్ళు కూడా మొక్కలు నాటుకున్నారు. ఇప్పుడు అందరికీ షుగర్ అన్నది కామన్‌గా ఉంటుంది కదా! సో, చాలామందికైతే యూజ్ అయిందండి. మొక్కలు వాళ్ళకి కూడా వచ్చాయంట. ఇంకా నేను కూడా ఇక్కడ టేస్ట్ చేసి చూస్తున్నాను ఎలా ఉంటదో ఏంటో అని. ఇదిగోండి ఆకునైతే కడిగేసుకున్నాను ముందుగా. ఈ ఆకు షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఉదయం ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు తింటే మంచిదంటండి. అప్పుడు తర్వాత షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది కదా! అప్పుడు రోజుకి ఉదయం ఒక ఆకు తింటే సరిపోతుందంట. ఇప్పుడు నేను టేస్ట్ చేశాను కదా ఆకు, అసలా ఏమీ తిన్నట్టు వగరు కానీ అలా ఏం అనిపించలేదండి. లైట్‌గా పుల్లగా ఉంది. అంటే నిమ్మకాయ అంత పులుపు కాదు, లైట్‌గా పుల్లగా ఉంది అంతే. ఇదిగోండి ఫైబర్ చూసారా ఎంతుందో. సో, ఇది కాన్‌స్టిపేషన్‌కి కూడా ఉపయోగపడుతదంటండి. అంటే మలబద్ధకం ఎవరికన్నా ఉందనుకోండి, వాళ్ళకి కూడా అంటే ఈ ఆకులో ఫైబర్ ఎక్కువ ఉండడం వలన అది తింటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తదంటండి ఇది. ఇంకా షుగర్ రాని వారు కూడా ఇది తీసుకోవచ్చంటండి. కాకపోతే రోజు రెగ్యులర్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే షుగర్ లెవెల్స్‌ని తగ్గించేస్తది కదా ఇది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా తింటే చాలా మంచిదంట. అయితే ఈ ఆకును వాడే ముందు డాక్టర్‌ని సంప్రదించడం కూడా బెస్ట్ అండి. మరి మా అమ్మ, నాన్న అయితే మాత్రం రోజు తింటున్నారు. వాళ్ళకైతే బావుంటుంది హెల్త్. ఏమీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనిపించలేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది ఆకును వాడుతున్నారండి. సో, వాళ్ళకి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవంట. అయితే మాత్రం దీన్ని మరీ ఒకేసారి షుగర్ అంతా తగ్గిపోవాలని ఎక్కువ ఆకులు ఒకేసారి తీసుకొని తినేయకూడదండి. రోజుకి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. అలా తింటే సరిపోతుంది. షుగర్ మీడియంగా ఉన్న వాళ్ళకైతే మాత్రం రోజుకి ఉదయం ఒక ఆకు తింటే సరిపోతుంది. ఇంకా కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత రోజు కాకుండా మధ్య మధ్యలో ఈ ఆకును తింటే సరిపోతుంది. ఇంకా అమ్మ అయితే నాకు ఇష్టమని ఇక్కడ పనసగింజల కూర వండుతుందండి. ఈ కూర నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇది మసాలా పెట్టుకొని వండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో, పనసగింజల కూరలోకి ఇలా మసాలా అయితే అంటే కొంచెం వెల్లుల్లి, అల్లము, గసగసాలు, జీలకర్ర, 2 లవంగాలు వేసి నూరుతుంది. మా అమ్మకి ఎక్కువ నూరడమే ఇష్టమండి. తక్కువ తక్కువ క్వాంటిటీలో మిక్సీ గిన్నెలో వేయలేం కదా! సో, అమ్మ అయితే చక్కగా సులువుగా ఇలా నూరేసుకుంటుంది. ఇంకా
పేస్ట్ కూడా తయారైపోయిందండి. మీలో ఎంతమందికి రుబ్బడం అన్నా నూరడం అన్నా ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఎప్పుడైనా అమ్మ నేను రుబ్బుతాను అని అంటానన్నమాట. గార్లిక్ అది కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా రేర్గా ఇక్కడికి వచ్చినప్పుడు రుబ్బుతాను. అదిగో బాక్సింగ్ అంట. మీ పిల్లలు కూడా ఇంతేనా? అసలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు ఉంటే ఎంత బాగుంటుందో కదా. నేనైతే మాత్రం ఇద్దరు ఉండాలి అని అనుకునేదాన్నండి. ఎందుకంటే బ్రదర్ సిస్టర్ బాండింగ్ అన్నది చాలా బాగుంటుంది కదా. ఇంకెక్కడ అమ్మ అయితే పనసగింజల కర్రీకి రెడీ చేసేస్తుందండి. నువ్వుల నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపుతుంది. ఇంకా దీనిలో టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక నూరింది కదండి, ఇది కూడా వేసి బాగా కలుపుతుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ఇలా పనసగింజలు వేసుకొని కాసేపు వేపాలండి. నాకైతే ఈ కర్రీ చాలా చాలా ఇష్టం. ఇప్పుడైతే అమ్మ పులుసు చేస్తుంది, కానీ ఇది పులుసు కంటే గ్రేవీ బాగుంటుందండి. ఇది కారం వేసుకుంటాం, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత వేసుకుంటాం. ఎందుకంటే ఉప్పు వేసాం అనుకో వేయకూడదు. ఉప్పు వేయకూడదా? ఇప్పుడు పనసగింజలు వేగాక దీనిలో కారం వేసుకొని వేపుకోవాలండి. ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదు. కుక్కర్ విజిల్స్ పెట్టేసిన తర్వాత ఈ కూర ఉడికిపోయాక లాస్ట్లో ఉప్పు వేసుకోవాలండి. ఇంకా వేగిపోయాయి పనసగింజలు కూడా. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేస్తుంది. కానీ ఇది చెప్పాను కదండి, పులుసు కంటే కూడా ఇగురు బాగుంటుందని. సో మీరు అలా వేపుకున్న తర్వాత కారం వేసి వేపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి. ఇంకా మూత పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే చాలండి, బాగా కుక్ అయిపోతుంది. ఇదిగోండి ఇంకా కుక్కర్ మూత కూడా తీసాము. ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా ఉప్పు అయితే వేసుకుంటున్నాము. కొంచెం నీళ్ళు ఉండిపోయాయి అని చెప్పేసి అలా దగ్గరికి పెడుతున్నామండి. అసలు ఇది టేస్ట్ అయితే అచ్చం చేపల పులుసు లాగే ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. కానీ చెప్పాను కదా దీనికంటే కూడా ఇగురు చాలా బాగుంటుందని. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఇదేనండి మన వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ ప్లాంట్ చూసారు కదా, సో ఒకసారి మీరు కూడా గూగుల్లో ఇన్సులిన్ ప్లాంట్ అని సెర్చ్ చేసి చూడండి. ఈ ప్లాంట్ గురించి, దీని ఉపయోగాలు మొత్తం, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. సో దాన్ని బట్టి ఎలా వాడాలన్నది తెలుసుకొని మీరు కూడా వాడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు మంచి ఉపయోగపడే వీడియోలు అయితే ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఆడవాళ్ళకి సంబంధించి, పొదుపుకు సంబంధించిన వీడియోస్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, కిచెన్ టిప్స్ కానీ, పిల్లలకి సంబంధించిన వీడియోలు, ఇలా మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ అయితే పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.